వచ్చాడండి పురుషోత్తముడు, పురుషులలో ఉత్తముడు శ్రీరాముడు. ఎవరు? మన శరణ్య భర్త. అమాయకుడు అమాయకుడు అయ్యా ఆ అమాయకుడు మీడియా ముందుకు వచ్చిండు. వచ్చి జనాలందరినీ మా చెవులో ఏమన్నా పువ్వులు లేకపోతే ఏమైనా కాయలు కనపడుతున్నాయో నాకు అర్థం కావట్లేదు. కానీ ఎంత చక్కని స్టోరీ రాసుకొచ్చిందంటే వీడు నిజంగా వీడు మీడియా ముందుకు రాకపోతేనే బాగుండు అసలు నన్ను అడిగితే. సరే, ఆ అమ్మాయి మీద ఒక రకమైన మంచి సానుభూతి ఉంది పాపం. తర్వాత ఈ శరణ్య మీద చాలామంది ద్వేషంతో ఉన్నారు, వీడిని కూడా ఏకిపారేస్తూ ఉన్నారు. ఒక 1 వీక్ 10 డేస్ వీడు అట్లా పని సైలెంట్గా ఉండి వీడి పని ఇటు చేసుకుంటే బాగుండు. కానీ అనవసరంగా మీడియాలోకి వచ్చి మళ్ళీ ఇప్పుడు లేని పోని వీటిని క్రియేట్ చేసిండు. దీని గురించి మాట్లాడమని మన వాళ్ళు మెసేజ్ల మీద మెసేజ్లు. సరే రావయ్యా పురుషోత్తముడా. రకరకాలుగా ట్రోల్ చేస్తున్నారు, రకరకాలుగా మీడియా వాళ్ళు రకరకాల ఇష్టం వచ్చినట్టు ఉన్నది లేని ఏది పడుతుంది రాస్తున్నారు. అసలు ఏది పడుతుంది కాదు, నీ భార్య ఏదైతే చెప్పిందో అదే రాయడానికి ప్రయత్నం చేశారు మీడియా వాళ్ళు, అంతే. అనుకుంటున్నారు. నేను ఆల్రెడీ క్లియర్ గా చెప్పాను కదండి, ఏమని? తప్పు చేశాము, ఆ తప్పు ఏంటి, మేము ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యాము అని చెప్పాను. ఎమోషనల్ కనెక్ట్ ఎమోషనల్ ఏమనుకుంటారండి? నోట్ దిస్ పాయింట్. అక్కడ ఏం జరిగింది? 10% మాత్రమే, 90% మీకు తెలియదు. ఆ రోజు ఏం జరిగిందో మీ అందరి ముందు నేను పెట్టబోతున్నాను. ఆ రోజు మార్నింగ్ నాకు షూట్ ఉంది. ఎర్లీ మార్నింగ్ 5:30 కల్లా మేము లొకేషన్ స్టార్ట్ అయిపోతాం. 4:15కి నా రూమ్ లో లేచాను. ఆ టైంకి అసిస్టెంట్ అని వెళ్తాను, నా వాష్రూమ్ లో ఉండటం జరిగింది. నేనేం చేశాను అంటే 4:15కి ఇష్యూ జరిగిందని చెప్పి నువ్వు అంటున్నావా? మరి వీడియోలు తీసేటప్పుడు 12, 1 o'clock అయింది, మిడ్ నైట్ అని చెప్పి మీ వాళ్ళు మొత్తుకుంటారు. నువ్వు 4:30కు నేను రెడీ అవుదాం వేకప్ అయినా, నేను అప్పటికి వాష్రూమ్కి అని చెప్పిపోయినా అని నువ్వు చెప్తాను. డోర్ ఎందుకు ఓపెన్ అయిందంటే ఇదట కారణం. చెప్పయ్యా చెప్పు. నేను మాదిరి రూమ్కి వాష్రూమ్ యూజ్ చేసుకోవడానికి నేను వెళ్ళాను. టైంకి నాకు మాదిరిగా లీనియన్స్ ఉంది. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, మేము ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యామని చెప్పి. నాకు మాదిరిగా లీనియన్స్ ఉంది కాబట్టి నేను ఆ రూమ్కి వెళ్ళి డోర్ నాక్ చేశాను. ఆమె రూమ్ డోర్ ఓపెన్ చేసింది. ఆమె రూమ్ డోర్ ఓపెన్ చేసి నేను డైరెక్ట్ వాష్రూమ్కి వెళ్ళిపోయాను. ఆమె క్యాజువల్ గా ఆమె రూమ్ డోర్ లాక్ కూడా చేయలేదు, రూమ్ డోర్ ఓపెన్ లోనే ఉంది. ఆమె క్యాజువల్ గా బెడ్ మీద కూర్చొని ఫోన్ యూజ్ చేస్తుంది. అదే టైంకి ఆమె క్యాజువల్గా కూర్చొని ఫోన్ యూజ్ చేస్తుందని అబద్ధాలు. ఇగో ఒక్కటి, ఆ అమ్మాయి తెలుసో తెలవకో చేసింది, తన మీద ఒక సానుభూతి ఉంది, దాన్ని చెడదెంగుదామని వీడి మీడియా ముందుకు వచ్చిండు తప్పితే ఆ అమ్మాయికి ఏదో హెల్ప్ చేద్దామని అయితే బోగ్గర రాలే. నాకు ఇక్కడ క్లియర్ కట్గా అర్థమైన విషయం ఇది. ఆ అమ్మాయి ఫోన్ కూర్చొని గెలకట్లే, అక్కడ తన పరిస్థితి వేరే రకంగానే ఉన్నది. అక్కడ చూసేటోళ్ళకి అర్థమైంది. తను టీషర్ట్ మీద ఉంది, లోయర్ కానీ లేకపోతే ప్యాంటు కానీ కనిపించలే మనకైతే క్లియర్గా. సో దుప్పటితో కవర్ చేసుకుంటుంది పాపం అమ్మాయి. కనీసం నిక్కరున్నా కూడా అమ్మాయి లేచి నిలబడేది కావచ్చు. ఇగో నేనేమంటానంటే తప్పు జరిగింది, కానీ ఈమె అప్రోచ్ అయ్యే విధానం తప్పు. మీ భార్య ఆ తప్పు చేసింది కాబట్టి పనిష్మెంట్ మీ భార్య అనుభవిస్తుంది. కానీ ఇతను మీడియా ముందుకు కావాలని వచ్చి పాపం మాధురి మీద ఉన్న పాజిటివిటీని పోగొడదామని ప్లానింగ్ లాగా అనిపిస్తుంది నాకైతే ఇక్కడ క్లియర్ కట్గా. ఎందుకంటే అక్కడ ఏం జరిగిందో మనకు క్లియర్గా తెలుసు. వాళ్ళు 12 గంటలకు వాళ్ళ భార్య, విశాలు, శాండీ వీళ్ళందరూ వచ్చిన సంగతి మనకు అర్థమైపోతూనే ఉంది. అక్కడ క్లియర్గా తెలిసిపోతుంది. మళ్ళీ నేను 4:30కు లేచిన, 4:15కు లేచిన, మా అసిస్టెంట్ పోయిండు, అందుకే నేను ఇంకో వాష్రూమ్లోకి వచ్చిన, మాకు ఇది ఉంది, ఆమె క్యాజువల్గా ఫోన్ గెలుపుకుంటుంది. అబద్ధాలు చెప్పి ఇది మాట్లాడు. వైఫ్ వాళ్ళకి ఎవరో రాంగ్ గైడెన్స్ ఇచ్చారు, ఎవరో అనుమానాస్పదంగా ఏదో చెప్పారు. ఆ టైంకి సేమ్ రూమ్కి వచ్చింది, రూమ్ డోర్ ఓపెన్ లోనే ఉంది. ఆ సిచ్యువేషన్ లో మా వైఫ్ ఆవేశం వల్ల పిల్లోడు ఎడికెళ్ళి వచ్చిండు. సరే రూమ్ డోర్ ఓపెన్ అయింది, మరి బుడ్డోడు ఎడికెళ్ళి వచ్చిండు? వచ్చిన కెమెరా పట్టుకొని వచ్చారు కదా వాళ్ళు కెమెరా పెట్టేసరికే నువ్వు లోపలికి పోయినావు, బుడ్డోడు ఈడున్నాడు, అది ఇంకేదేముంది, ఏంది ఇది? ఆమెకి ఇష్టం వచ్చి చేసింది అక్కడ. ఆ సిచ్యువేషన్ ఆమె ఇష్టం వచ్చి చేస్తుందని చెప్పి నేను మాట్లాడే సిచ్యువేషన్ లో కూడా లేను. ఆమె నేను ఏం మాట్లాడినా సరే ఆమె రివర్స్ అయిపోతుంది. రివర్స్ అయిపోవడం ఏందిరా? నిజంగా అక్కడ ఏ పొరపాటు, ఏ తప్పు జరగకపోతే చల్ ఎక్కడికి వచ్చినవే నువ్వు వేస్ట్ దాని, అసలు ఏం జరుగుతుంది, నువ్వు ఎందుకు ఆ అమ్మాయిని ముట్టుకుంటావు, అసలు మెంటలా నీకేమన్నా అని చెప్పి ఆ ఫోన్ పక్కకు గుంజుకొని ఆ వీడియోలు డిలీట్ చేసి పోలీసులకు ఫోన్ చేయాల్సింది. నువ్వేం చేసినావు అంటే నీ భార్యను నువ్వు కంట్రోల్లో పెట్టుకోలేకపోయినావు. ఎందుకు పెట్టుకోలేకపోయినావు? నువ్వేదో తప్పు బోకు పని చేస్తున్నావు కాబట్టే కదా నీ భార్య నువ్వు కంట్రోల్లో పెట్టుకోలేకపోయింది అక్కడ. అంటే తప్పు నువ్వు చేయాలి, ఆ పనిష్మెంట్ ఆ అమ్మాయి అనుభవించాలి. పాపం తన్నులు మాధురికి, తప్పు చేసేది నువ్వు, మళ్ళీ కొట్టేది నీ పెళ్ళాం, మళ్ళీ నువ్వు శ్రీరాముడివి. ఏంద్రా ఇదంతా ఏం డ్రామారా? డ్రామా జూనియర్కి పోతారా ఏమన్నా మీరు? డ్రామా జూనియర్స్ పంపించాలా మిమ్మల్ని అందరినీ?
పాపం దాని బతికేదో అది ఆల్రెడీ బ్లేమ్ చేసిళ్ళు. బట్ అయినా కానీ అక్కడ వీడియో ఆ నేపథ్యం అదంతా చూస్తూ ఉంటే పాపం అందరికీ ఆ అమ్మాయి పైన సానుభూతి కలిగింది, ఆమె కొంత సపోర్ట్ దొరికింది. ఇప్పుడు ఆ సపోర్ట్ని కూడా పోకూడదు మన ప్లానింగ్ తోటి ఇంటెన్షన్ తోటి వీడు వచ్చినట్టు అనిపిస్తుంది నాకైతే క్లియర్ కట్గా. మాట్లాడరు, నువ్వు మాట్లాడు. అసలు మాట్లాడే అసలు స్కోప్ కూడా ఇవ్వట్లేదు, మాట్లాడే గ్యాప్ కూడా ఇవ్వట్లేదు. ఆమె ఆవేశంలో ఏదో చేసింది, ఆమె అనుకున్న రకరకాల వీడియోలు తీస్తున్నారు, రకరకాల బూతులు. మా వైఫ్ కి ప్రీవియస్ గా నా మీద చాలా అనుమానం ఉంది. వచ్చే టైంకి ఆ సిచ్యువేషన్ నువ్వు శ్రీరాముడు అని మీ భార్య చెప్తుంది, నువ్వేమో ప్రీవియస్గా అనుమానాలు ఉన్నాయని నువ్వే చెప్తావు. ఏంద్రా ఇదంతా? నువ్వు శ్రీరాముడివా లేకపోతే నువ్వు ఇంకేదన్నా రావణాసురుడివా? అసలు ఏంది నువ్వు? అనుమానాలు ఎందుకుంటే నీ మీద? నువ్వు మంచోడివే కదా, నీ భార్య చెప్పింది కదా మంచోడు మంచోడు అంటూ మంచం కిందకి దూరుతావా? అంతా చూసేటప్పటికి ఆ అనుమానం నిజమైంది అని ఆమె అనుకుంది. ఈలోపు ఆ వెనుకున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ విషయాన్ని అతను ఎవరు నాకు కూడా తెలియదు. వెనుకున్న వ్యక్తులు అసభ్యకరంగా మాట్లాడటం, నేను విషయాలు ఎవరో ఉన్న వీడియో అన్నీ గమనించిండు. సోషల్ మీడియాలో ఏం నడుస్తుందో, యూట్యూబ్ అది ఇన్ఫ్లుయెన్సర్ కదా వీడు కూడా, ఫోక్ డాన్సర్ కదా, వాడతాడు కదా, స్క్రోల్ చేసుకుంటూ పోతాడు కదా, అన్నీ చూస్తాడు కదా ఏం జరుగుతుంది ఏం నడుస్తుందో, అసలు నేను ఎట్లా మాట్లాడాలి, ఎవరిని వేసుకోవాలా, ఎవరిని సేవ్ చేయాలా అన్నీ తీసుకొని ఇది స్క్రిప్ట్ రాసుకొని వచ్చిన వాడు కింద చూసుకుంటూ మాట్లాడతాను. వాడు టైమింగ్స్ గీమింగ్స్ అని చూసుకోండి ఒకసారి. చెప్తాను ఆపుతున్నాను, కూర్చొని మాట్లాడుకుందాం అని క్లియర్ గా నా భార్యకి నేను సందేశం చెప్పడానికి ట్రై చేస్తాను కూడా వినే పరిస్థితిలో లేదు. నేను ఒక్క మాట మాట్లాడతాను. ఈ భార్యను గట్టిగా పట్టుకొని ఇట్రా అమ్మ ఫోన్ ఇటు ఇయ్యి, అసలు ఏం జరిగిందని మీరు ఫోన్ పట్టుకొని తీస్తాను నువ్వు అని చెప్పి డైరెక్ట్ వచ్చి ఆ ఫోన్ దగ్గరికి తీసుకుంటేమైంది అంటే నీ మీద కొడతారు నిన్ను తిడతారన్న భయం నీకుంది. కానీ పక్కన అమ్మాయిని దవడల మీద కొడితే మాత్రం నీకేం ఇబ్బంది లేదు కదా. నిన్ను నమ్మిన అమ్మాయి దవడ మీద మింగించుకున్నా పర్లేదు కానీ నీ ఒంటి మీద గీత పడవద్దు కదరా. ఎంత సేఫ్ గేమ్ ఆడిండండి వీడు, ఎంత సేఫ్ గేమ్ ఆడిండు వీడు. ఇట్లా బొగ్గల నమ్మకురి భవిష్యత్తులో ఏ ఆడపిల్ల అయినా కానీ. ఇట్లాంటి సన్నాసులు నమ్మొద్దు. నువ్వు తప్పు చేస్తావు, నువ్వు అమ్మాయిని తీసుకుపోతావు, మీరు అక్కడ వేములవాడలో కలిసి ఉంటారు, అక్కడికి నీ వైఫ్ చుట్టుపక్కల వాళ్ళు వస్తారు. వచ్చినప్పుడు ఏదన్నా ఉంటే ఎస్ నేను మాట్లాడతాను నువ్వు ఆగు అని చెప్పి ఆ అమ్మాయిని సేవ్ చేయాలి. నువ్వు మిగతా విషయాలు నువ్వు తెలుసుకోవాలి నీ పిల్లలతో. కానీ నువ్వు సేవ్ అవుతావు, నువ్వు పక్కకుంటావు. ఆ అమ్మాయికి తన్నులు పడాలి, ఆ అమ్మాయిని బండబూతులు తిట్టాలి. ఒక్కరినన్నా కనీసం ఆపినవారు వచ్చాలి. ఏం మాట్లాడతారు మీరు? ఎట్లా బోక్ అవుతుంది అది 10 మంది దగ్గర పంటే నీకెందుకు? అది నేను తప్పు చేసినా ఎర్రపూకలు ఎందుకు మొత్తుకుంటారా మీరు అసలు దొంగమొండల అని చెప్పి రివర్స్ కావాలి కదరా నువ్వు. ఏదిరా నీ బాధ్యత ఏది, నీ రెస్పాన్సిబిలిటీ ఏది, నీ కేరింగ్ ఏది అమ్మాయి మీద, మాధురి మీద? అసలు ఆ అమ్మాయికి షాక్లో ఉంది, అది నాకు తెలిసి నిద్రమత్తులో ఉంది. ఆ పోరికే ఏం అర్థం కావట్లేదు. లేదా ఆల్కహాల్ తీసుకుని ఉండొచ్చు, దానికి అర్థం కావట్లేదు. అసలు దవడ మించలు కొట్టినా కూడా పాపం ఇట్నే. బట్ ఆ ఇన్నోసెన్సీ, ఆ ఏమంటాం, ఆ అమాయకపు ఫేస్ వల్లే ఇప్పుడు ఆ అమ్మాయికి ఇంత మద్దతు లభించింది. పాపం ఒక్క మాట కూడా తిట్టిందారు, అన్ని బూతులు దాన్ని నోటికి వచ్చినట్టు తిట్టిరు. అసలు ఆ శాండీ తిట్టింది, ఆ విశాల్ గారు తిట్టిండు, ఇక నీ భార్య అయితే ఇంకా ఘోరంగా తిట్టింది. కెమెరా ఏం జరిగింది ఏం జరిగింది అని పట్టుకొని కొట్టి అడుగుతున్నా సరే నేను కామ్గా ఉండడానికి రీజన్ వాళ్ళందరూ వీడియోస్ తీస్తున్నారు. నేను ఏం చెప్తే ఏ రకంగా పోర్ట్రే అయిందో తెలియదు. అంటే ఇప్పుడు మంచిగా పోర్ట్రే అయిందా? మరి ఇప్పుడు నువ్వేం మాట్లాడకపోతే మంచిగా పోర్ట్రే అయిందా? ఇంకా ఏం మాట్లాడకపోతే నువ్వు తప్పు చేసినట్టు పోర్ట్రే అయిందిరా సన్నాసి. నువ్వు అక్కడ నేను చెప్పేది విను, అక్కడ తప్పేం లేదు. అక్కడ ఆ రూమ్లోకి బాగా ఒకసారి ఆ రూమ్లో మా అసిస్టెంట్ స్నానం చేస్తాడు, 4 బాగా అయింది టైం అని చెప్పి నువ్వు మాట్లాడినవారు అక్కడ ఏమన్నా? అందులో మా అసిస్టెంట్ ఉన్నాడు, అందుకే నేను ఈ వాష్రూమ్లోకి వచ్చినా, ఇక్కడ ఏం జరగలేదు మా మధ్యలో, కావాలంటే టెస్ట్లు చేయించుకుందాం పదా, మేము ఎమోషనల్గా కనెక్ట్ అయినాం కానీ మేము ఫిజికల్ కనెక్ట్ కావాలని చెప్పి అన్నావు కదా నువ్వు ఇందాక. మరి టెస్టులు చేపిద్దాం అని చెప్పి నువ్వు కెమెరా ముందు బాగుంటే ఎంత చక్కగా ఉండు. వాళ్ళు వీడియోలు తీస్తే మాత్రం నీకు ఊసిపోయేది ఉంది. నిజాలు ఏందనే జనాలు కూడా ఆలోచిస్తారు కదా చూసేటోళ్ళు. మొత్తం వన్ సైడెడ్, వాళ్ళు నోటుకు వచ్చినట్టు దాన్ని తిట్ట, నోటుకు వచ్చినట్టు నిన్ను తిట్ట. ఆ పూర్ణి పాపం నిద్రపోయిందని లేపి బాగా ఏంది అంత చెప్పు. ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి నాకు స్కోప్ కూడా ఇవ్వలేదు. ఆల్రెడీ నేను చెప్తున్నాను కదండి, మేమిద్దరం కనెక్ట్ అయ్యి జస్ట్ 2.5 months అయ్యిందని చెప్తున్నాను. మా మధ్య ఒకరికి లీనియన్స్ ఉంది తప్పితే అంతవరకు వెళ్ళే లీనియన్స్, అంతవరకు వెళ్ళే ర్యాప్ మా ఇద్దరి మధ్యలో లేదు. ఎమోషనల్ కనెక్ట్ అయ్యాం, ఎమోషనల్ గా మాట్లాడుకుంటాం అంతే తప్పితే మేము అంత దూరం మేము ఎప్పుడు వెళ్ళలేదు, వెళ్ళాలని కూడా మేము ఎప్పుడు అనుకోలేదు. క్యారెక్టర్ ఆ అమ్మాయి అస్సలు కాదండి. అమ్మాయి చాలా రెస్పాన్సిబుల్ పర్సన్. ఆ అమ్మాయి మీద అందరికి సానుభూతి ఉంది. నువ్వు వచ్చి ఓవర్ బిల్డప్ దెంగి ఉన్నది పోగొట్టకు, అర్థమవుతుంది. ఆ అమ్మాయి మీద అందరికీ పాజిటివ్ ఇంటెన్షన్ ఉంది. నువ్వు వచ్చి ఏదో మధ్యలో నేను సేవ్ చేసిన 3 రోజులు 4 రోజులకు ఆ అమ్మాయిని అందరూ ఏకిపారేసిన తర్వాత పాపం ప్రెస్లో వచ్చింది, వీడియోలు వచ్చినాయి, కేసులు పెట్టించుకున్న తర్వాత ఇప్పుడు వచ్చి బోగ్గాడు శుద్ధ పూస మాటలు మాట్లాడుతాడు. వీడు ఫాల్తుగాడు. వీడిని నమ్మి ఇలాంటి ఎవరు నమ్మొద్దమ్మా. మీ అమ్మాయిలు కూడా మరీ ఇంత అమ్మాయి ఫ్యామిలీ అంతా పోషించుకోవడానికి చాలా కష్టపడుతుంది. నేను ఎప్పటి నుంచో కొన్ని 4-5 years అయితే అమ్మాయి నేను చూస్తున్నాను. ఇదే విషయాన్ని మీ అందరికీ ఇంటర్వ్యూ
చెప్తాం అనుకున్నాను, కానీ మా లీగల్ అడ్వైస్ ప్రకారం నేను ఎంతవరకు చెప్పాలో అంతవరకు చెప్పాను. అందులో కూడా నేను మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేశాను. మీ అందరికి 10% మాత్రమే తెలుసు, మిగతా 90% మీకు తెలియదు, మీరు చూడలేదు. ఇలాంటి సిచ్యువేషన్లోనే ఒక మనిషికి పానిక్ అంటే ఏంటో అర్థమవుతుంది. ఆ సిచ్యువేషన్ లో ఏం మాట్లాడితే ఎవరు ఎట్లా రిసీవ్ చేసుకుంటారు అనేది తెలియదు. నేను చాలా క్లియర్ గా చెప్తున్నాను అండి, మా ఇద్దరి మధ్యలో ఎమోషనల్ బాండింగ్ తప్ప అంతకు మించి ఏం లేదు, ఏం జరగలేదు. నేను ఒక ఇల్లీగల్ రిలేషన్షిప్ అని దేనికని చెప్తున్నాను అంటే, ఒక పెళ్ళైన అబ్బాయి ఒక అమ్మాయితో ఎమోషనల్ కనెక్ట్ అవ్వడం అనేది కూడా ఇల్లీగల్ రిలేషన్షిప్ అనే పేరు, అక్రమ సంబంధం అనే పేరుతో నాకున్న సిచ్యువేషన్లో నాకు ఆ పదాలు తప్పితే నాకు వేరే ఏం రాలేదు. నాకు ఉన్న డిప్రెషన్కి. అమ్మ మాదిరి నీకు నా తరపు నుంచి, నా భార్య తరపు నుంచి, నా భార్య వెనుకున్న వాళ్ళ తరపు నుంచి నీకు క్షమాపణ కోరుకుంటున్నాను. నీకు సారీ, ప్లీజ్ అర్థం చేసుకో ప్లీజ్. వాళ్ళకి ఏం తెలియకుండా వాళ్ళు బాగా మేనేజ్ చేస్తున్నావు మైక్, బట్ ఫెయిల్ అయింది. ఎందుకంటే ఆల్రెడీ అమ్మాయి సక్సెస్ అయింది కాబట్టి నువ్వు ఫెయిల్ ఇక్కడ. సో నువ్వు వచ్చి పెద్దగా ఓదార్చి నువ్వు క్షమాపణ చెబితే కరిగిపోయి నిన్ను నీ పిల్లాన్ని ఏకి పారేయకుండా ఆ విషయాలు కానీ ఆ వీడియోలు తీసే శాండీని కెమెరా పట్టుకొని మొత్తుకుంది కదా, దాని పేరు శాండీ, దాన్ని ఏకి పారేయకుండా జనాలంతా సానుభూతితోటి ఓకే సారీ చెప్పింది కదా, పోనీలే మాధురిని కొట్టిన లేదు తిట్టిన లేదు అనుకుంటావా? లేదు, కోచ్ కారం పెడతారు. ఖచ్చితంగా అట్రాసిటీ కేసు ఫైల్ అవుతుంది మీ మీద, నో డౌట్. మొత్తం అందరు బొక్కలకు పోవాల్సిందే. ఈ విషయంలో మాధురి కూడా తగ్గొద్దని చెప్పి నేను కోరుకుంటాను. లెట్స్ సీ భవిష్యత్తు ఏం చెప్తుంది అనేది. థ్యాంక్ యూ. జై హింద్.